వెల్కమ్ టు సత్యాన్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తేమ తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీరాముల వారి రథోత్సవం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరేగంటి నాగరాజు. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ దాన్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. యువత స్వయం శక్తితో ఎదగాలన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్. లేబర్ కోడ్ల రద్దు కోరుతూ మే 20న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తమ హాస్పిటల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్న శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ నిర్వాహకులు రవి, రాము, సందీప్ చౌదరి. ఉస్మానియా అరుణాతార యువ మేధావి కామ్రేడ్ జార్జ్ రెడ్డి అన్న పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి. ముదిమాణిక్యం గ్రామంలో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త. ఇప్పుడు బుల్లెట్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన నివాసంలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 470 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన నివాసంలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 470 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యపరంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవలు చేసేందుకు నా ఇంటి గుమ్మం ఎప్పుడూ తెరచి ఉంటుందని అన్నారు. అలాగే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 10 నుండి 20 లక్షల రూపాయలకు ఎన్ఓసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరి బాగోగులు చూసుకునేందుకే నేను ఈ పదవిలో ఉన్నానని అన్నారు. హనుమాన్ జయంతి ఉంది అట్లా అది పోయి ఇంతవరకు హనుమాన్ జయంతి ఉంది అట్లా అందరు రావాలి. వెంకటేష్ వెంకటయ్య వెంకటయ్య ఈరోజు ఆలేరు నియోజకవర్గం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సుమారు 670 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేదోడికి వైద్యం అందించాలి, ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఈ 15 మాసాలలో 15 నెలల్లో 4500 మందికి ఆలేరు ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. పెద్ద ఎత్తున కోట్లల్లో ప్రజలకు సాయం చేయడం జరుగుతుంది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి, రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, యువకులకు పెద్దపీట వేసి, ఎవరైనా ఆరోగ్యరీత్యా వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడితే కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు
దామోదర్ రాజనరసింహ గారికి మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన 15 రోజులనే చెక్కులు రావడం నిజంగా కూడా ఇలా 675 చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషం ఉంది. పేదవారికి ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బందులు కావద్దనే ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది. ఒక ఆలేరే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ లో కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం, వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. ఏ పేదోడికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పేద ప్రజలకు మొన్న ఉగాది నుంచి కూడా సన్నబియ్యం ఇవ్వడం చాలా సంతోషం. ఏ ఇంటికి పోయినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే తలుచుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆ దొడ్డు బియ్యాన్ని మేము తినలేకపోతున్నాం. 10 రూపాయలకు 15 రూపాయలు అమ్ముకొని మళ్ళీ 40 రూపాయలకు కొనుక్కునేది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ కుటుంబాలకు సన్నబియ్యం రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ నిన్ననే అన్ని గ్రామాల్లో అక్కడక్కడ అన్నం తింటుంటే కూడా వాళ్ళు మేము గతంలో తినకపోయేది ఇప్పుడు ఈ సన్నబియ్యం తింటున్నామని చెప్పి చాలా సంతోషం వెలిపిస్తున్నారు. పేదలు కూడా పండుగ నాడే సన్నబియ్యం తిన్నది, కానీ ఇలా 360 రోజులు పేదోడింట్లో ఇలా పండుగ వాతావరణం ఉంది కాబట్టి సన్నబియ్యం ఇస్తున్నందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలుగునేడు పెద్దకాపర్తి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అంతేకాక వెలుగునేడులో 22 లక్షల రూపాయల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొంత నిధులతో నిర్మించిన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పెద్దకాపర్తి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అంతేకాక వెలిమినేడులో 22 లక్షల రూపాయల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొంత నిధులతో నిర్మించిన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా 384 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని కొనుగోలు కేంద్రాలలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టెంటు, కుర్చీలు వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని, అధికారులు సిబ్బంది సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకరేకల్ నియోజకవర్గంలో మొత్తం 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 45 దొడ్డు ధాన్యం కేంద్రాలు, 5 సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం సాధారణ ధాన్యం రకానికి ప్రకటించిన మద్దతు ధర 2300 రూపాయలు, గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు 2320 రూపాయలతో పాటు సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ను పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తాలు తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, రైతులకు 2-3 రోజుల్లో ధాన్యం అమ్మిన డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువపత్రాలు ఇవ్వాలని అన్నారు. రైస్ మిల్లర్లు రైతులకు తాలు తేమే సమస్యలు రాకుండా ఆటోమేటిక్ ప్యాడీ క్లీనింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని, అంతేకాక మాన్యువల్ ప్యాడీ క్లీనింగ్ మిషన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి రాజ్నాయక్ తండా బాలెంల 1 ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి రాజ్నాయక్ తండా బాలెంల 1 ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో తాగునీరు, టెంట్ లాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, గోనె సంచులు తెచ్చుకోవాలని నిర్వాహకులకి సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రకారం
రైతులకి టోకెన్లు జారీ చేయాలని, వడ్లలో తాలు లేకుండా ఆరబెట్టించి తేమ శాతం 17 రాగానే తూకం వేసి ధాన్యం మిల్లులకి తరలించాలని సూచించారు. రాజ్ నాయక్ తండా కొనుగోలు కేంద్రంలో వడ్లను ఆరబెట్టేందుకు ట్రాక్టర్ను ఉపయోగిస్తుండగా అదనపు కలెక్టర్ చూసి అలా ట్రాక్టర్ ఉపయోగిస్తే వడ్లు విరిగి బియ్యం నూకగా మారుతాయని, అలా చేయరాదని నిర్వాహకులకి అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన ప్రాంతాలలో మాత్రమే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని, వాటికి ఉప కేంద్రాలు ఏర్పాటు చేయరాదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోపి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వెంకటమ్మ, నాగరాజు, బాలాజీ, దేవి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా బుధవారం సీతారాముల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గల రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను రథంపై ఉంచి పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా బుధవారం సీతారాముల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గల రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను రథంపై ఉంచి పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ రామాలయం నుంచి రామగిరి చౌరస్తా మీదుగా ఎన్జీ కళాశాల ఎన్టీఆర్ విగ్రహం, శివాజీనగర్ మీదుగా రామాలయానికి రథోత్సవం చేరుకుంది. రథోత్సవ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు, మహిళల కోలాటాలు, భజనలు, చిన్నారులు పెద్దల వేషధారణలు, రామనామస్మరణతో రథోత్సవం పురవీధుల వెంట సాగింది. నృత్య కళాకారుడు బాలు మాస్టర్ ఆధ్వర్యంలో చిన్నారులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో జయరామయ్య, సత్యనారాయణ, ప్రభాకర్, లింగస్వామి, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగా పత్రికా సమావేశంలో క్షమాపణ చెప్పాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరగంటి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం కేయూ ప్రెస్ నోట్ కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ప్రాంగణంలో బీసీ విద్యార్థి సంఘం సమక్షంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేయూ ప్రెస్ నోట్ కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో బీసీ విద్యార్థి సంఘం సమక్షంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరేగంటి నాగరాజు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత నిన్నటి రోజున ఇందిరా పార్క్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దీక్ష ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఏప్రిల్ 2వ తారీఖు ఢిల్లీలో జరుగుతున్నటువంటి మహాధర్నా అంతా కూడా తుపేల్ ధర్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కానీ బీసీల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని చెప్పి హెచ్చరించారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీసీలకు చేసింది ఏమీ లేదని, బీసీ మహనీయులను గుర్తించిన రోజు లేదని, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఏ ఒక్కరోజు కూడా నివాళులు అర్పించిన సందర్భం లేదని మండిపడ్డారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు షగంటి సుమన్ రాజ్, ఉపాధ్యక్షులు అజయ్ సింగ్, కోశాధికారి రవితేజ, ప్రధాన కార్యదర్శి భీమన్న, బీసీ విద్యార్థి సంఘం నాయకులు అన్వేష్, గణేష్, కిరణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, పోరాడదాం బీసీ రాజ్యాధికారంకై, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, వెనక్కి తీసుకోవాలి కవితమ్మ మాటలు వెంటనే, వెనక్కి తీసుకోవాలి కవితమ్మ మాటలను వెంటనే. సిగ్గు సిగ్గు బీసీలను తక్కువ చేసి మాట్లాడడం. ఖబర్దార్ కవితమ్మ, ఖబర్దార్ కవితమ్మ. బీసీల జోలికొస్తే వదిలిపెట్టాం, బీసీల జోలికొస్తే, బీసీల జోలికొస్తే బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నం. కల్వకుంట్ల కవిత గారు నిన్నటి రోజున ఇందిరా పార్క్ వద్ద పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి దీక్షకు పూనుకోవడం జరిగింది. కానీ ఏప్రిల్ 2వ తారీఖు నాడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ఢిల్లీకి తరలి వెళ్తే దాదాపు 2500 పైచిలకు మంది ఢిల్లీకి తరలి వెళ్ళి వివిధ రాష్ట్రాల నుంచి ఆ ధర్నా కార్యక్రమానికి వచ్చి మద్దతు పలికితే కనీసం ఇంకిత జ్ఞానటువంటి లేనటువంటి వ్యక్తులు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. కానీ ఇలా ఢిల్లీకి రాకుండా సప్పుడు గంట ఇదే ఫామ్ హౌస్లకు పరిమితమైనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు మీరు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కానీ మాట్లాడడానికి మీకు నైతిక విలువ కూడా లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా సిగ్గు లేకుండా ఇవాళ మీరు లిక్కర్ స్కామ్ను పక్కకు పెట్టించాలని చెప్పి పక్కదో పట్టించాలనే ప్రయత్నంతో తిహార్ జైల్లో ఉండి ఇన్ని రోజులుగా ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడితే నమ్మబలిగితే ఇలా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఇలా 10 సంవత్సరాల కాలం నుంచి మీ తండ్రి గారు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎందుకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టలేదో చెప్పాలని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు బీసీ సంక్షేమ సంఘాలుగా బీసీ విద్యార్థి సంఘాలుగా మేము మొరపెట్టుకొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తే చెత్తపుట్టలేసింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతిపక్షంలో వచ్చి ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలనే హక్కు మీకు ఎక్కడిది? అది మాట్లాడడానికి బీసీ సంఘాలుగా బీసీ విద్యార్థి సంఘాలుగా మేము ఉన్నాము కదా. ఆమోదింపజేసి బీసీ కులగణన చేపట్టి బీసీల సర్వే చేపట్టి బీసీల లెక్కలు తెచ్చినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇలా గౌరవ ముఖ్యమంత్రి కాదా? చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బీసీ సోదరులారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి బీసీలకు రిజర్వేషన్లు దక్కొద్దని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తే మా కుర్చీలు ఎక్కడ ఖాళైతాయి అని చెప్పి ఇవాళ కుట్రపడుతా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారు మీ యొక్క వైఖరి మార్చుకోవాలి. బీసీలను తొత్తులుగా పెట్టుకొని పార్టీకి అతీతంగా ఉన్నటువంటి వారిని పెట్టుకొని మీరు వ్యవహరిస్తే ఊరుకునేది లేదు సుమా, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 3 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో
మేము కదా 60% పైబడుకున్నటువంటి బీసీలం మేము మా భుజాల పైన ఉసబెట్టుకొని మిమ్మల్ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చారు 10 ఏళ్ళు చేతగాంధీ ఇవాళ ప్రతిపక్షంకి వచ్చి మీరు పూలే విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా మహనీయుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోక మాత్రం మీరు రేపు నిర్వహించేటటువంటి సభను కూడా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఇదే ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు నామకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, గౌరవ ముఖ్యమంత్రి కాదా? ఇలా బీసీల పక్షాన ఒక దేవుడిగా, బీసీలకు ఆరాధ్య దైవునిగా, ఇలా బీసీలకు మరొక పూలేగా, ఒక బీపీ మండల్గా ఇలా చలామణి అవుతుంది ఈ రేవంత్ రెడ్డి గారు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఇలా మేము బీసీలందరం కూడా అండగా నిలుస్తాం. మీరు చేయలేని పని ఆయన చేసిండు. ఆయన మాకు బీసీలందరూ కూడా 77 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎవరు చేయని విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీలకు అండగా నిలిచి బీసీ కులగ నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి యాజమాన్యం అత్యాధునిక వైద్య సేవలు అందించాలని, పేద ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలని యాజమాన్యంని కోరారు. ఈ సందర్భంగా పల్స్ హాస్పిటల్ యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDCMS చైర్మన్ బోల్ల వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జూలకంటి శ్రీనివాస్, ఆంగోతు ప్రదీప్ నాయక్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేశిడి రాజు, డైరెక్టర్లు వజ్జా సతీష్, పానుగంటి సాయి కృష్ణ, డాక్టర్లు, వైద్య సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు. రాజు బ్రో లైట్స్ ఆన్ చేయమని అన్ని పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. దీని మేనేజింగ్ డైరెక్టర్ దేశిడి రాజు గారు ఇక్కడ పేద ప్రజలకు హైదరాబాద్కు వెళ్ళే అక్కడ సమయాన్ని ఖర్చును వృధా చేసుకునే బదులు ఇక్కడ వాళ్ళకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య విషయాలలో ఇక్కడ వచ్చి చూపించుకోవాలని మనం చేస్తాం. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, అబ్బగొండ రమేష్ గారికి ధన్యవాదాలు. పల్స్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ప్రారంభానికి ఇచ్చేసిన బంధుమిత్రులకు, నా సహోదరులకు ధన్యవాదాలు. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న, గ్రామ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి పల్స్ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేశాము. పట్టణ ప్రాంత ప్రజలు, గ్రామ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 12-13వ వార్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 12-13వ వార్డులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతతత్వ శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉందని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ను గౌరవించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టగొమ్ముల సాగర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఎగ్గిడి యాదగిరి, నాయకులు ఎగ్గిడి శ్రీశైలం, ఎండి జైనుద్దీన్, జట్టా సైదులు, మహమ్మద్ గౌస్, కాసుల భాస్కర్, ఎండి రఫీ, అంగడి ఆంజనేయులు, ఎండి సలీం, కలకుంట్ల లోకేష్, పిట్టల పరంజ్యోతి, ఏలూరి భానుమతి, జూకంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై భీమ్, జై బాబు, జై సంవిధాన్. మేము గ్రామాన వార్డున జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం. దానికి కారణం ఏంటంటే గత 2014 నుంచి భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని కించపరిచే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఎట్లా చేస్తున్నారంటే 2014లోనే మనకు భారతదేశం స్వతంత్రం వచ్చిందన్నట్టు, అలాగే అంతకుముందు మనం ఎవరు అన్నం తినలే, బట్టలు వేసుకోలే, నీళ్లు లేవు, గాలి లేదు, ఏది వచ్చినా అది కేవలం 2014 తర్వాత వచ్చిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కులాల పేరు మీద, మతాల పేరు మీద, హిందూ, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్ అని చెప్పి 24 గంటలు భారత పౌరుల విషయం మొత్తం వాళ్ళ మనసులలో విషం నింపి కేవలం హిందుత్వాన్ని ప్రోత్సహించుకుంటూ భారతదేశ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి వచ్చింది. ఈ మొన్న చూసినాము, భారతదేశం మీద 27% టెస్ట్ మన అమెరికా ప్రభుత్వం మన మీద వేసింది. దానివల్ల లక్షల కోట్ల రూపాయలు భారతదేశం మీద భారం పడుతుంది. ఆ విషయాలు ఒక ఇండోసెంట్ బ్యాంక్ అనేది 6,000 కోట్లతోటి అది మూతపడ్డది. అలాంటి విషయాలు ప్రజలకు తెలియకుండా, ప్రజలు దాని గురించి అడగకుండా నిన్న మొన్న 50 రూపాయలు గ్యాస్ మీద, 2 రూపాయలు పెట్రోల్ మీద పెరిగింది. అవన్నీ అడగకుండా కేవలం 24 గంటలు హిందూ, ముస్లిం అని చెప్పి మతాల పేరు మీద రెచ్చగొట్టి ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాలిస్తుంది. అందుకే గ్రామాన ప్రజలకు ఈ విషయాలు తీసుకెళ్లి రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడాలి, గతంలో కూడా ఎలక్షన్ ముందు 400 సీట్లు వస్తే ఏకమై ఈ మతతత్వ పార్టీని ఎల్లగొడితేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తుంది. ఆలేరు గ్రామ పరిధిలో 11, 12 వార్డుకు సంబంధించిన 8-9 వార్డుకు సంబంధించిన కార్యకర్తలతోటి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అనే నినాదంతో ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కీచపరుస్తూ, వాళ్ళు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ భారతదేశాన్ని ముక్కలుగా చేయాలని అవమానపరుస్తూ పార్లమెంట్లో ప్రయత్నం జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని బతికించుకోవడానికి, అంబేద్కర్ను గౌరవించుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను
తేదీన జై సంవిధాన్ బుధవారం గురంపూడి మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ డయాగ్నోస్టిక్ అండ్ క్లినిక్ ల్యాబ్ను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం గుర్రంపూడి మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ డయాగ్నోస్టిక్ అండ్ క్లినిక్ ల్యాబ్ను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఎదిగి వ్యాపార రంగంలో రాణించాలన్నారు. కొప్పోలు గ్రామానికి చెందిన బాలాజీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రొప్రైటర్ మట్టిపల్లి బాలాజీ యాదవ్ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు తక్కువ ఖర్చుతో వివిధ రకాల వైద్య సంబంధిత పరీక్షలను అందించాలని అనుకోవడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ్య, మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి వినోద్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, మేకల వెంకటరెడ్డి, రామగిరి అనిల్ రావు, షేక్ సిరాజ్, ఇనుపాముల రామారావు, నాగులవంచ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని దుంపల మల్లారెడ్డి భవన్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జిల్లా వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు కల్లూరి మల్లేశంలో పాల్గొని మాట్లాడారు. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని దుప్పల మల్లారెడ్డి భవనంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జిల్లా వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు కల్లూరి మల్లేశంలు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కనీస వేతనాలు చట్టం, ఉద్యోగ భద్రతా చట్టం, 8 గంటల పని విధానం, సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితంగా పోరాడే హక్కు, సమ్మె హక్కు తదితర అనేక చట్టాలన్నీ లేబర్ కోళ్లతో ఆవిరైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడా పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 కార్మిక కోడ్లు వెనక్కి తీసుకునేదాకా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంపన్న వర్గాల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఈ విషయం ఫోర్బ్స్ హ్యూరన్ సంస్థలు ప్రకటించిన ప్రపంచ ధనవంతుల జాబితాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. దేశ సంపదనంతా బడా బాబులకు, బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. గత 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్లకు 16,35,000 కోట్లు ఎన్పిఏ పేరుతో మాఫీ చేశారని గుర్తు చేశారు. ఈ జిల్లా వర్క్షాప్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శులు మాయా కృష్ణ, సుబ్బూరు సత్యనారాయణ, సిలివేరు రమాకుమారి, గడ్డం ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, పోతరాజు జహంగీర్, పైల గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, మంచాల మధు, దేవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు చెక్క రమేష్, తూటి వెంకటేశం, సంగిరాజు, కృష్ణ, వెంకటేష్, మల్లేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన నగరంగల్కి 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసినాడు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని కూడా మెప్పించి రాఘవరెడ్డి గారు ఒక నోరెత్తి మాట్లాడుతున్నాడంటే గౌరవంగా లేచి అన్ని పనులు బంద్ చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో అసెంబ్లీలో.
ఆ తర్వాత నరసింహయ్య గారు కూడా ఉత్పత్తి కొనసాగించిన పరిస్థితి ఉన్నది. నగరికల్ గడ్డకి ఒక పేరు ప్రత్యేకతలు ఉన్న ప్రాంతంగా ఉన్నది. రాఘవరెడ్డి గారు తను పుట్టినప్పటి నుండి కూడా జీవితంలో అనేక కష్టాలు పడి చిన్ననాటి కుటుంబంలో ఇబ్బంది ఉన్నా తను ఇక్కడ నుండి వలస వెళ్ళి బొంబాయిలో ఉండి అక్కడ కంపెనీ మన పత్తి మిల్లు కార్మికుల్లో జూట్ మిల్లు కార్మికుడిగా పనిచేసి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి అక్కడ నుండి మళ్ళీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత నగరికల్ నియోజకవర్గంలో తను ఒట్టిమట్టి గ్రామం అక్కడ నగరికల్ నియోజకవర్గంలో అక్కడ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ కమ్యూనిస్ట్ పార్టీ చీలిన తర్వాత సిపిఎం పార్టీగా ఆ పార్టీ నిర్మాణంలో పనిచేయడంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకసారి ఓడిపోయినా కూడా తను ఇబ్బంది పడకుండా మళ్ళీ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి. తను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కూడా పోలీస్ స్టేషన్లో స్వయంగా వెళ్ళి చూసిన పరిస్థితి ఉన్నది. పోలీస్ స్టేషన్లు అంటే సింపుల్గా ఉండే పరిస్థితి ఉంది. సాధారణ ప్రజలు తీసుకోవాలనే ధోరణిలో రాఘవరెడ్డి గారు ఉండేవారు. ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇప్పుడైతే ఒక్కొక్క ఆఫీసు పెద్ద పెద్ద బంగాళాలుగా గేటు చూస్తేనే లోపలికి పోవాలన్నా వద్దనే పరిస్థితిలో విశాలంగా కడుతున్నారు తప్ప అందులో ఉన్న ఆఫీసర్లు విశాలంగా పనిచేస్తున్న పరిస్థితి లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి పనిచేయించిన వ్యక్తిగా నర్రా రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిస్తే హైదరాబాద్లో ఉంటున్నారు. ఇలా ఏ ఎమ్మెల్యేని చూసినా స్థానికంగా ఉండే పరిస్థితి లేదు. కానీ రాఘవరెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు అందుబాటులో ఉండి ప్రజలకు కలిసేవాడు. ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి పోయేవాడు. ఏ టైం చెప్తే ఆ టైంను పాటించి పోయే వ్యక్తిగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. తన జీవితాన్ని మొత్తం చూసిన తన పెత్తనానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి. ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిందంటేనే తను ఎంత పార్టీని ముందు తీసుకోవడంలో తను చేసిన కృషి అర్థం చేసుకోవచ్చు. అదే క్రమంలో వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడం బాగా సంపాదించుకోవాలనే ఆలోచన లేని వ్యక్తి. కానీ కేవలం ప్రజల కోసం పనిచేసిన ప్రజలైన ఆస్తులుగా పనిచేసిన వ్యక్తి. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిండానంటే 1000 కోట్ల పోతున్న పరిస్థితి. కానీ ఆనాడు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే తను ఏం చెప్తే అది జరిగే రోజుల్లో కూడా చిల్లి గవ్వ కూడా ఆశించకుండా పనిచేసిన వ్యక్తి. ఇవాళ సిఐటిలో గ్రామ సేవకుల సంఘాన్ని ఏర్పాటు చేయడంలో దానికి అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడంలో ఆ సంఘం ముందుండి పోరాటాలు నిర్వహించడంలో తను ముందుండి పనిచేసిన వ్యక్తి నర్రా రాఘవరెడ్డి గారు. ఆ గ్రామంలో అప్పుడు జరుగుతున్న పోరాటాల్లో కూడా ముందుండి పనిచేసిన వ్యక్తిగా రాఘవరెడ్డి గారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా రాఘవరెడ్డి గారి గురించి చెప్పని గ్రామం ఉండదు, తెలవని గ్రామం ఉండదు. అట్లా పనిచేసిన వ్యక్తిగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. నిలువెత్తు ఆయన జీవితం నిదర్శనం, ఆదర్శప్రాయం కూడా. ఆయన వ్యక్తిగత విలువల విషయంలో కట్టుబడి ఉన్నాడు. ఆస్తుల విషయంలో వ్యక్తిగతంగా తను వెప్పర్లాడకుండా కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి పనిచేసినాడు. ఒక సమస్యని ప్రజలకు తెలియజేయడంలో పిట్ట కథలు చెప్తూ సామెతలు చెప్తూ ప్రజల్ని ఆలోచింపజేసే వ్యక్తిగా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి రాఘవరెడ్డి గారు. నేను నా వ్యక్తిగత జీవితంలో నా పెళ్ళప్పుడు కూడా ముఖ్య అతిథిగా ఆయననే పిలిచిన. మా బాబుకు కూడా పెద్ద బాబుకు పేరు పెట్టుకున్నాం. బివి రాఘవులు నర్రా రాఘవరెడ్డి గారిని చేసి రాఘవాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే అంత విలువలతో కూడిన వ్యక్తిగా రాఘవరెడ్డి గారు ఉన్న పరిస్థితి ఉన్నది. నా పెళ్లికి కూడా చీఫ్ గెస్ట్గా అంటే అయ్యగారుగా ఆయనని మనం ఒక ఉన్నతమైన సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఎవరిని టైం అడిగి అయ్యగారు లగ్గాలు పెట్టిన పరిస్థితి ఏమన్నా ఆ నాయకులు ఇచ్చిన టైం పెట్టుకొని చేసుకున్న పరిస్థితి ఉన్నది. 9 గంటలకు రమ్మంటే 9 గంటలకి వచ్చిండు. జనరల్గా నాయకులు కదా నిమ్మలంగా వస్తారులే అని చెప్పి నేను ఎన్నంటే 9:05 సార్ అన్న 9 గంటలకు వచ్చి కూర్చున్న పరిస్థితి. మాకు అందరూ వచ్చేసరికి 12:01 అయింది. అప్పటిదాకా ఇంటి దగ్గరనే ఉన్నాడు. పోకుండా పక్కకు కూర్చొని 4-5 గంటలు వెయిట్ చేసిన వ్యక్తి చివరిగా ఒక క్లాస్ బీకింగ్. నాయకులుగా మీరు ఎదుగుతున్న నాయకులు టైం చెప్తే టైం పాటించడం ఉండాలి. నాకు 9 అని చెప్పినావు. నేను 5 నిమిషాల కంటే ముందే వచ్చిన ఇడికి. అప్పటికి రాఘవులు గారు కొద్దిగా లేట్ వచ్చింది. చాలామంది నాయకులు లేట్ వచ్చినారు. మీ నాయకులు లేట్ వస్తున్నారు, నువ్వు కూడా భవిష్యత్తులో ఇది పోగొట్టుకోవాలని చెప్పిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే తన నుంచి నేర్చుకోవాల్సింది ప్రతి అంశంలో ఆదర్శాన్ని చూడొచ్చు మన వ్యక్తిగా. అట్లాంటి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే విలువలకు కమ్యూనిస్టు ప్రమాణాలకి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆశయాల కోసం పనిచేయడం అని అంటే కార్మికుల తరఫున పేదల తరఫున పనిచేయడం ద్వారానే మనం ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇవాళ 10వ వర్ధంతి 2015 ఈ రోజున తను చనిపోయిన పరిస్థితుల్లో ఆయన చేసిన సేవలు కొనియాడు ప్రజల్లో కూడా తీసుకెళ్లి ఒక ఉన్నత ప్రమాణాలు పాటించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన నివాళులు అర్పించడం కార్మికులకు ప్రజల తరఫున పనిచేయడం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి గారు. సాధిస్తాం రాఘవరెడ్డి గారి ఆశయాల్ని. బుధవారం విద్యానగర్లోని త్రివేణి కాలేజ్ పక్కన భవన్లో శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ నిర్వాహకులు రవిరాము, సందీప్ చౌదరిలు మాట్లాడారు.
బుధవారం విద్యానగర్లోని త్రివేణి కాలేజ్ పక్కన భవనంలో శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ నిర్వాహకులు రవి, రాము, సందీప్ చౌదరిలు మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు వెంటిలేషన్ సౌకర్యం లభిస్తుందని, అత్యాధునిక సేవలు సాధారణ ధరకు లభిస్తాయని చెప్పారు. అప్పుడే పుట్టిన శిశువుకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు తమ ఆసుపత్రి నందు చికిత్స లభిస్తుందని అన్నారు. తమ హాస్పిటల్ నందు ఆదివారం నాడు న్యూరో ఫిజిషియన్, మంగళవారం నాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అందుబాటులో ఉంటారని చెప్పారు. తల్లి, పిల్లలకు సంబంధించిన వ్యాధుల చికిత్స కోసం హైదరాబాదు, ఖమ్మం వంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా తమ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నామని, సూర్యాపేట జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ చంద్రలోకే, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ శ్రీలత చౌదరి, పిఆర్ఓలు విజయ్, రమేష్, వెంకటేశ్వర్లు, రంజిత్, ఇంకా యామ ప్రభాకర్, ముషం హరి తదితరులు పాల్గొన్నారు. గోదావరి నర్మదా కావేరి ఆయాత స్నానవేదాంతం శ్వేతవరాహాసైతానాం పూజాద్రవ్యాణి సంప్రోక్షణాం దేవం సంప్రోక్షణాం దైవమాత్మా సంప్రోక్షణాం అపవిత్రపవిత్రవ సర్వాస్థానరాధిపవహం యస్ప్రేత్ పండరీకాక్షణం సవాభ్యాంతరస్తి పండరీకాక్షణం నక్షత్ర పూజిస్తుంది గణేశుని మనస్త్రోధ్యానం చేసుకుంటే విఘ్నేశ్వరాయ నమః. ఈ పెద్ద విఘ్నేశ్వరుడి దగ్గర ఇక్కడ వేయాలి. నేనేమనంటే ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాం ఉపమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్రవన్నోతివిశ్చేదసామంత్రే మహాగణాధిపతిమవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. ఓం అర్ఘ్యం సమర్పయామి. సర్వస్మాం శ్రేయః సమర్పయామి. సుగంధాది పరిమళం సుగంధం శుద్ధ ఆత్మీయం సమర్పయామి. పుష్పై పూజయామి. అక్షరే పూజయామి. ఓం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ నమః స్వాహా. ఓం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహా సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. ఓం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. ఓం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే బుధవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభలను ఏప్రిల్ 10 నుండి 14 వరకు జయప్రదం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడారు. బుధవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభలను ఏప్రిల్ 10 నుండి 14 వరకు జయప్రదం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ కామ్రేడ్ జార్జ్ రెడ్డి స్ఫూర్తితో మన్మోద బాబాజాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉద్యమించాలని వారన్నారు. గుజరాత్ రాష్ట్రం సహా కర్ణాటకలోని పాఠశాలలో సనాతన రామాయణ మహాభారతాలను చేర్చాయి. మోడీ హిందూ మతతత్వ పాదాలను వాదనలకు సరిపోయేలా చరిత్ర, రాజకీయ, సామాజిక శాస్త్రాల విభాగంలో తిరుమలమైన మార్పులు చేశారని కుల వివక్ష, దళిత ఉద్యమకారులను, కవులను, రచయితలను, మత సామర్థ్యాన్ని అంశాలలో పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు. ఎన్బీపీ అమలు చేయడం ద్వారా 2026 సంవత్సరంలో కల్లా దేశంలో జీడీపీలో విద్యారంగానికి కేటాయింపులు 6% పెంచడం దీని ప్రధానమైన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు మందటి శ్రీధర్, మహేష్, పవన్, నవీన్, వినయ్, సాయి, కిరణ్, లవన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తేమ తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీరాముల వారి రథోత్సవం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరేగంటి నాగరాజు. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ దాన్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. యువత స్వయం శక్తితో ఎదగాలన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్. లేబర్ కోడ్ల రద్దు కోరుతూ మే 20న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. తల్లి పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తమ హాస్పిటల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్న శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ నిర్వాహకులు రవి, రాము, సందీప్ చౌదరి. ఉస్మానియా అరుణాతార యువ మేధావి కామ్రేడ్ జార్జ్ రెడ్డి అన్న పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి. ముదిమాణిక్యం గ్రామంలో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.